సర్వీసెస్ అందించేది. ఇంటికి వచ్చే వాలంటీరు, దగ్గరలో ఉండే సచివాలయము, దగ్గరలోనే వైద్యం అందించేటటువంటి వ్యవస్థ, అట్లాగే దగ్గరలోనే రైతులకు భరోసా కేంద్రాలు, ఇలాంటి నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేసుకోవడం, ఇలాంటి ఒక వ్యవస్థ భారతదేశ చరిత్రలో ఎవరు ప్రయత్నించలేదు అసలు. ఉపన్యాసాలు చాలా ఇచ్చారు కానీ చేయలే. ఈ పనుల్లో ఉండిపోయి ఇటు కేడర్, ఇంకోటి నాయకులకు కూడా విచ్చలవిడి స్వేచ్ఛ ఏమి ఇవ్వాల. కొంతమంది 10% 20% వాళ్ళు తెగించి వాడుకున్నారు అధికార యంత్రాంగం, కానీ ఎక్కువగా అధికారిని వాడుకునే అవకాశం ఇవ్వలేదు. ఓ రకంగా చెప్పాలంటే గతంలోని చంద్రబాబు పాలన మొన్న జగన్ చేశాడు, గతంలోని రాజశేఖర రెడ్డి కూడా కాదు, నేదురుమల్లులో కోట్టలో ఇట్లాంటి వాళ్ళు ఉన్న సందర్భంలో ఉన్న పరిపాలన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఆనాటి కాంగ్రెస్ పాలనని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు, నాటి బాబు పాలన మన జగన్మోహన్ రెడ్డి చేశారు. కాబట్టి జగన్ మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా నా దృష్టిలో అయితే ప్రభుత్వం చేతిలో పాలన ఉండటం కరెక్ట్. నాట్ ఏ పొలిటికల్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఉండాలి. ఇవన్నీ మెరిట్స్, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అది సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. భావోద్వేగం కోసం ఆ వ్యవస్థలన్నిటి విచ్ఛిన్నం చేసుకుంటే రేపొద్దున బానిసలు అయ్యేది ప్రజలు. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ అని చెప్తున్నాడు, మీకు ఎందుకు మీరు తాట తీయండి, వాళ్ళు చేస్తే మీరు కూడా తిరగబడండి అని చెప్తున్నాడు. కేసులు పెడతారు, అరెస్టులు అవుతారు, జైలుకి వెళ్తారు, బయటికి విడిపిస్తారు. వీళ్ళు వచ్చాక వాళ్ళే బెయిల్ మీద వస్తారు, లేకపోతే ఈ లాయర్ల ద్వారా బెయిల్ మీద వస్తారు, బయటకు వస్తారు. వాట్ నెక్స్ట్? సొసైటీలో వాళ్ళు నెక్స్ట్ డెవలప్మెంట్ ఆగిపోయింది అక్కడ, ఎక్కడికక్కడ.